జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. దేశాన్ని కుదిపేసిన పెహల్గాం ఉగ్రదాడి కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్కౌంటర్ తర్వాత ఉగ్రవాదుల నుంచి లభ్యమైన ఫోన్లు చైనా నుంచి పాక్ కు దిగుమతైనట్లు తేలింది. వీటిని కొన్నేళ్ల క్రితమే కొనుగోలు చేసి వాడకుండా దాచిపెట్టినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో స్పష్టమైంది. ఉగ్రదాడికి కొన్ని గంటల ముందే ఆ ఫోన్లు యాక్టివేట్ అయినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ ఫోన్ల దిగుమతికి నిధులు సమకూర్చిన పాకిస్తాన్కు చెందిన బ్యాంకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు దర్యాప్తు బృందాలు నిర్ధారించాయి. పహల్గాం ఉగ్రదాడి కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ దాడి అప్పటికప్పుడే చేసింది కాదని, పాకిస్తాన్ గడ్డపై ఏళ్ల తరబడి పెద్ద ప్లానింగ్ నడిచిందని ఎన్ఐఏ విచారణలో తేలింది. శ్రీనగర్ సమీపంలోని దజిగాం దగ్గర జరిగిన ఆపరేషన్ మహదేవ్లో భద్రతా బలగాలు 3 ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఎన్కౌంటర్ అనంతరం వీరి నుంచి షావోమి సంస్థకు చెందిన 2 మొబైల్ ఫోన్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఫోన్ల ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా దర్యాప్తు సంస్థలు షావోమి గ్లోబల్ సంస్థను సంప్రదించగా కీలక విషయాలు బయటపడ్డాయి. ఉగ్రవాదుల నుంచి దొరికిన మొదటి ఫోన్ రెడ్మీ సిరీస్ కు చెందిన 90. ఈ ఫోన్ జనవరి 2021లో చైనా నుంచి పాకిస్తాన్ కు వచ్చింది. కరాచీకి చెందిన టెక్ సిరత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ ఫోన్ దిగుమతి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన లావాదేవీలను పాకిస్తాన్ కు చెందిన ఫైసల్ బ్యాంక్ ఫైనాన్సింగ్ చేసింది. గతంలో పలు ఉగ్రవాద సంస్థలకు ఈ బ్యాంకులో ఖాతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఫోన్ పాకిస్తాన్ కు వచ్చినప్పటి నుంచి 4 ఏళ్ల పాటు ఒక్కసారి కూడా స్విచ్ ఆన్ కాలేదు. అందులో ఒక్క సిమ్ కార్డు కూడా వేయలేదు. కానీ పహల్గాం దాడికి సరిగ్గా కొన్ని రోజుల ముందు మాత్రమే ఆ ఫోన్ యాక్టివేట్ అయ్యింది. ఇది యాదృచ్ఛికం కాదని, ఉగ్రవాద నెట్వర్క్ కోసమే ఈ ఫోన్ను 4 ఏళ్లుగా అత్యంత సురక్షితమైన రహస్య ప్రదేశంలో భద్రపరిచినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దాడి సమయానికి ఉగ్రవాదులకు ఈ ఫోన్ను సూత్రధారులు అందించినట్లు దర్యాప్తు బృందాలు నిర్ధారించాయి. ఉగ్రవాదుల నుంచి దొరికిన మరో ఫోన్ రెడ్మీ సిరీస్ కు చెందిన నోట్ 12. రెండో ఫోన్ను లాహోర్ కు చెందిన ఎయిర్లింక్ కమ్యూనికేషన్స్ చైనా నుంచి దిగుమతి చేసుకుంది. రెండో ఫోన్ను సైతం మొదటి ఫోన్ తరహాలోనే దిగుమతి అయినప్పటి నుంచి ఎవరూ వాడలేదు. ఉగ్రదాడికి ముందే యాక్టివేట్ అయ్యింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 2 ఫోన్లలోనూ దర్యాప్తు సంస్థలకు ఎలాంటి కాల్ రికార్డ్స్ గానీ, సోషల్ మీడియా చాట్స్ గానీ దొరకలేదు. ఇంటర్నెట్ వాడిన ఆనవాళ్లు లేవు. ఉగ్రవాదులు సాధారణ మొబైల్ నెట్వర్క్ వాడకుండా, ఎవరికీ దొరకకుండా ఉండేందుకు లాంగ్ రేంజ్ రేడియో కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. దీని ద్వారా ఇంటర్నెట్ లేకుండానే కిలోమీటర్ల మేర ఉగ్రవాదులు రహస్యంగా మాట్లాడుకున్నారు. అందుకే ఫోన్లను కేవలం ఆపరేటింగ్ డివైజులుగా మాత్రమే వాడారని అధికారులు గుర్తించారు. భిన్న సమయాల్లో పాకిస్తాన్కు దిగుమతి అయిన 2 ఫోన్లు ఏళ్ల తరబడి సైలెంట్ గా ఉండి పహల్గాం ఉగ్రదాడికి ముందు యాక్టివేట్ అవడం దర్యాప్తు సంస్థలను విస్మయానికి గురిచేసింది. దీని వెనుక పాకిస్తాన్కు చెందిన టెక్నికల్, లాజిస్టికల్ సపోర్ట్ నెట్వర్క్ పనిచేస్తోందని ఎన్ఐఏ గుర్తించింది. ప్రస్తుతం ఈ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులపై ఎన్ఐఏ దృష్టి పెట్టింది. ఈ దర్యాప్తులో రాబోయే రోజుల్లో పాకిస్తాన్కు చెందిన మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.